హాయ్ ఫ్రెండ్స్, మొట్టమొదటిసారిగా ఎవరైతే తిరుపతికైతే వెళ్తున్నారో వారికైతే ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. అయితే మనకు మెయిన్‌గా ఏందంటే టికెట్స్ ఎక్కడెక్కడ ఇస్తారనేది చాలా మందికైతే డౌట్‌గా అయితే ఉంటుండొచ్చు. అలాంటి వారికైతే గూడంగా ఈ వీడియో అయితే చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. అయితే మీకు టికెట్ అనేది ఎక్కడ ఇస్తారంటే 3 ప్లేస్‌లలో ఇస్తారనమాట. ఫస్ట్ మీరు రైల్వే స్టేషన్‌లో దిగగానే మీకు అక్కడ మీకు 3 రకాల ప్లేస్‌లలో అయితే ఇస్తారు. విష్ణు నివాసం, అదేవిధంగా శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌లలో అయితే మీకు సర్వదర్శనం టోకెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ సర్వదర్శనం టోకెన్స్‌ను ఎస్ఎస్‌డి టోకెన్స్ అని కూడా అంటారనమాట. ఈ టోకెన్స్ మనకు అయితే పూర్తిగా అయితే ఉచితంగా అయితే ఇస్తారు. ఎలాంటి డబ్బులైతే తీసుకోరనమాట. ఈ టోకెన్స్ అనేవి ఈ టోకెన్స్ తీసుకోవడానికి మనకు ఖచ్చితంగా కంపల్సరీ ఆధార్ కార్డు, ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయితే మీరైతే చూపెట్టాల్సి ఉంటుంది. మీ మొబైల్లో మీరు ఫోటో తీసుకొని వచ్చినాం, అదేవిధంగా జిరాక్స్ తీసుకొని వచ్చినాం అంటే కాదు. మీరు ఖచ్చితంగా మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఏదైతే ఉంటుందో అదైతే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక డౌట్ అయితే మీకు రావచ్చు. మేము మా కుటుంబ సభ్యులం నలుగురం వచ్చాము. నలుగురికి కలిపి మేము ఒక్కడినే ఆ నలుగురికి సంబంధించిన టికెట్స్ అయితే తీసుకోవచ్చా అని అంటున్నారు. అట్లా కాదండి. మీరు మీరు నలుగురు వెళ్ళారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా నలుగురు కూడా లైన్లో నిలబడాల్సిందే. ఖచ్చితంగా లైన్లో నిలబడి మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయితే ఏదైతే ఉంటుందో ఆ ఆధార్ కార్డు వారికి చూపించి మీరు టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ మీ యొక్క మీ మీ ఫేస్ అనేది అక్కడ స్కాన్ చేస్తారనమాట. ఖచ్చితంగా మీరు ఎంతమంది వెళ్తున్నారో అంతమంది ఖచ్చితంగా మీరు అందరు కూడా లైన్లో నిలబడి టికెట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే వారు ఏ టైంకు దర్శనం ఇస్తారో, అంటే దర్శనం టైం అంటే స్లాటెడ్ టైం ఉంటుంది కదా, ఆ టైము వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు నచ్చిన టైము వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇవ్వరన్నమాట. వాళ్ళకు ఏ టైంలో ఇవ్వాలనిపిస్తే ఆ టైంలో ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అయితే చాలామంది పొద్దున వెళ్దామంతే అనుకుంటారనమాట. అయితే కొంతమంది మధ్యాహ్నం వెళ్దాం అనుకుంటారు, కొంతమంది నైట్ వెళ్దాం అనుకుంటారు. అట్లా వెళ్ళాలనుకుంటే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట టికెట్. అది స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్ అంటారు. అది 300 రూపాయలు అయితే ఉంటుంది. ఒక్కరికి 300 రూపాయలు అయితే ఉంటుంది. అంటే ప్రతి నెల 24వ తారీఖు రోజున మనం ఆన్లైన్లో కొనుక్కోవాల్సి ఉంటుందన్నమాట అది, ఆ టికెట్ అనేది. అయితే ఇక్కడ ఇంకో డౌట్ అయితే రావచ్చు మీకు. ఈ టికెట్స్ అన్నీ కూడా మనం ఆన్లైన్లో తీసుకోవచ్చు, ఆఫ్లైన్లో తీసుకోవచ్చు. మనకు అక్కడ మనము తిరుమలలో తీసుకున్నాం అనుకోండి. తిరుపతిలో తీసుకునే ఇవన్నీ కూడా ఫ్రీ అనమాట. వాటికి ఇలాంటి ఒక్క రూపాయి కూడా తీసుకోరు, మన నుంచి అయితే తీసుకోరనమాట. అదే మనం ఆన్లైన్లో తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం 300 రూపాయలు పెట్టి అయితే మనం కొనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మనకు అది తీసుకున్నాం అనుకోండి ఆన్లైన్లో, మనం టికెట్ గురించి లైన్లో నిలబడాల్సిన అవసరం అయితే ఉండదు. మనం డైరెక్ట్గా దర్శనానికి అయితే వెళ్ళొచ్చు అనమాట. దర్శనం కూడా మనకు 1-2 గంటలలో తొందరగా అయిపోతుందన్నమాట. మనం ఇక్కడ ఇవి మామూలుగా అక్కడ ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తారు కదా, సర్వదర్శనం టోకెన్స్. ఆ టోకెన్స్కి అయితే మనం ఖచ్చితంగా 2 గంటలు లేదా 3 గంటలు అయితే మనం ఖచ్చితంగా అయితే నిలబడాల్సి ఉంటుంది. అయితే మనం ఎంత ముందుకు వెళ్తే అంత మనకు తొందరగా టికెట్స్ అయితే దొరికే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే టికెట్కి సంబంధించి ఇంకోటి ఏంటిదంటే, ఒకప్పుడు ఉదయం 2 గంటలకు టికెట్లు అయితే ఇచ్చేవారనమాట. ఇప్పుడు ఏంటంటే టైం అయితే మార్చారు. నైటు 9 గంటలకు, అంటే రాత్రి 9 గంటలకైతే టికెట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు 9 గంటల కంటే 9 గంటలకు అయితే వెళ్ళకండి. 2 గంటలు లేదా 3 గంటల ముందు అయితే వెళ్ళండి. ఎందుకంటే చాలామంది 3-4 గంటల ముందే లైన్లో నిలబడతారనమాట. ఎందుకంటే టికెట్లు దొరకవు అనే డౌట్ తోటి 4-5 గంటల ముందే నిలబడతారనమాట. ఎందుకంటే ఇది ఇంకోటి ఏంటంటే, ఈ మే నెలలో అయితే ఇంకా రష్ అనేది, రద్దు అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా ముందు అయితే మీరు లైన్లో అయితే కట్టాల్సి ఉంటుంది. అయితే ఇంకో టికెట్కి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆదివారం రోజు మాత్రమే 15,000 టికెట్స్ అయితే ఇస్తారు. అదేవిధంగా సోమవారం నుంచి శనివారం వరకు అయితే 10,000 టికెట్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆదివారం ఒక్కరోజే 15,000 టికెట్స్ అయితే అదనంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, టికెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక టికెట్ మీద మనకు ఒక లడ్డు అయితే ఉచితంగా ఇస్తారనమాట. మిగతా మీకు ఎక్స్ట్రా లడ్స్ కావాలనుకుంటే మీరు వాటికి ఒక లడ్డుకు ఒక 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నమాట. అలా ఎన్ని లడ్లైనా తీసుకోవచ్చు అనమాట. అది గుర్తుంచుకోండి.
ఈ టికెట్‌కి సంబంధించి ఇంకేమైనా మీకు డౌట్ కనుక ఉంటే కింద మాకు కామెంట్‌లో అయితే తెలియజేయండి. మేము మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తామనమాట. థ్యాంక్ యూ.